చరిత్రలో ఈరోజు జనవరి 22 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 22వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 340 రోజులు మిగిలినవి. సంఘటనలు 1918 కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటైంది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి. 1970 బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది. 1980 భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం చేశారు. 1992లో సుభాష్ చంద్రబోస్కు ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇక జననాలు 1982లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జన్మించారు. 1985లో ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు జన్మించారు. 1906లో లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త, అమెరికాకు చెందిన పైలట్ విల్లా బ్రౌన్ జన్మించారు. 1909లో ఐక్యరాజ్య సమితి 3వ ప్రధాన కార్యదర్శి యూథాంట్ జన్మించారు. 1924లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు జన్మించారు. 1936లో సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర్రామూర్తి గారు జన్మించారు. 1960లో పురుష పాత్రలను స్త్రీలు పోషించడం, రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ దర్శకత్వ ప్రతిభలోనూ విజయదుందుబి మ్రోగిస్తున్నారు జమున రాయలు గారు. 1965లో అమెరికాకు చెందిన చిత్రనటి డయాన్ లేన్ జన్మించారు. ఇక మరణాలు 1901లో బ్రిటిషు మహారాణి బ్రిటన్ రాణి విక్టోరియా మరణించారు. 1940లో తెలుగు భాషావేత్త గిడుగు రామ్మూర్తి మరణించారు. 1972లో స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన వియోచనానికి పాటుపడ్డ మహానాయకుడు స్వామి రామానంద తీర్థ మరణించారు. 2007లో స్వాతంత్ర్య సమరయోధులు, తొలితరం తెలంగాణ కథా రచయిత్రి, సాంఘిక సేవకురాలు నందగిరి ఇందిరాదేవి మరణించారు. 2014లో ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు మరణించారు. 2016లో భారతీయ తబలా కళాకారుడు పండిత్ శంకర్ ఘోష్ మరణించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.